నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. అమరావతి రైతుల బాధ నాకు తెలుసు, అవేమి 3 పంటలు పండే భూములు కాదు అని చెప్పేసి యాక్టర్ శివాజీ, మనకు గుర్తే ఉంటాడు. ఆయన ప్రస్తుతం అయితే హీరో కాదు, సినిమా యాక్టర్. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు తీస్తున్నాడు, ఫేమస్ అయిపోయాడు మళ్ళీ కూడా. సో తను అమరావతి రైతుల గురించి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే అమరావతి రైతుల బాధ నాకు తెలుసు, అవేం 3 పంటలు పండే భూములు కాదు అని చెప్పేసి ఈ శివాజీ గారు అంటున్నారు. మరి నిజంగా అవి 3 పంటలు పండే భూములు కాదా? కాదు. దాని తర్వాత ఇంకో మాట అన్నారు, 2వ విడత 3వ విడతకి భూములు ఇచ్చేయండి అంటున్నాడు ఆయన, ల్యాండ్ పూలింగ్కి. ఏం చెప్పాలా ఇప్పుడు? ల్యాండ్ పూలింగ్ అనేది అతిపెద్ద దోపిడీ. మనం పదే పదే కదా, నేను 2020 నుంచి చెప్తున్నా, ల్యాండ్ పూలింగ్ అంటేనే ప్రభుత్వ ఖజానా దోపిడీ, ప్రజలకు రావాల్సిన డబ్బుని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే చట్టము. ఇంకా శివాజీకి అర్థం కావాలంటే ఆయన ఒకసారి ఏదో చెప్తే బోర్డు మీద ఏదో వేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిండు, గరుడ పురాణం ఏదో చెప్పిండు శివాజీ గారు. నేను ఇప్పుడు మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మీలో వీసమెత్తు ఆవగింజంత నిజాయితీ ఉన్నా సరే, ఇది అవినీతి అవునా కాదా మీరు చెప్పాలి. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది అవినీతి అవునా కాదా అనేది మీరు చెప్పాలి. ఇక వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని కడితే అది ప్రభుత్వ భూమిలో కట్టాలి అన్నారు. చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ చేసి ఆ భూమిలో కడతాను అన్నారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఆ రోజున మీరు కేకులు కట్ చేసి సంబరాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగమా, లేకపోతే నేను చెప్పిన కార్యాచరణ అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగమా అనేది మీరు ఆలోచించుకోండి. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన అభిమాని, ఎవరు రాష్ట్ర శ్రేయస్సు కోరే వాళ్ళు, శివాజీ చంద్రబాబు నాయుడు అవినీతి చేసేందుకు దోహదపడుతున్నారా, లేకపోతే రాష్ట్ర ప్రజల సంక్షేమం ఆలోచిస్తున్నారా అని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత రాజధాని కావాలంటే అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు అది రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండింటి మధ్యలో ఉంటుంది అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఎక్కడైనా సరే 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ రాజధాని కడితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎక్కడ ప్రభుత్వ భూమి ఒకే చోట 30,000 ఎకరాలు ఎక్కడా లేదు. సో చంద్రబాబు నాయుడు ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం ఏం చెప్తుందంటే, రైతు కనుక ప్రభుత్వానికి ఒక భూమి, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరా భూమి ఇచ్చాడు అనుకోండి, ఆయనకి 1000 గజాల రెసిడెన్షియల్ ప్లాట్, 250 గజాల కమర్షియల్ ప్లాట్. కొంతమంది కొన్ని చోట్ల కొన్ని భూములకి, అంటే పంటను బట్టి అనమాట, కొన్ని చోట్ల 450, కొన్ని చోట్ల 250 గజాలు ఇస్తారు కమర్షియల్ ల్యాండ్, కొన్ని చోట 450 ఇస్తారు. సో మనం 250 తీసుకుందాం, 450 అంటే ఇంకెక్కువ అయిపోతుంది. అది రైతుకి 1250 గజాలు ఇస్తారు 1 ఎకరం భూమి ఇస్తే. 1 ఎకరంలో 4840 గజాలు ఉంటాయి. శివాజీ గారు మీకోసం, మీరు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, నేను చెప్తాను. రైతు కనుక 1 ఎకరా భూమి ఇస్తే ఆయనకి 1250 గజాల నుంచి 1450 గజాలు ఇస్తారు. ఇది సిఆర్డిఏ చట్టం చెప్తుంది, మీ చంద్రబాబు నాయుడు చేసుకొచ్చిన చట్టం చెప్తుంది. సో ఎకరంలో 4840 గజాలు ఉంటాయి కాబట్టి 1250 గజాలు అంటే రైతులకి 25% ఇస్తారు. 50%లో రోడ్లు, భవనాలు, పార్కులు, ఎమ్యూనిటీస్, పేదలకు ఇళ్ల పట్టాలు 50% పోతుంది. ఇది ఫిక్స్, ఇది మార్చడానికి లేదు. ప్రభుత్వం దగ్గర మిగిలేదు 25%. మొదటి ఫేజ్లో సేకరించింది 34,000 ఎకరాలు. శివాజీ గారు రాసుకోండి, 34,000 ఎకరాలు. ఇక చంద్రబాబు నాయుడు 2023లో ఏమన్నారంటే, ఈ 25% భూమి విలువ జగన్మోహన్ రెడ్డి కనుక 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురాకుండా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించి ఉంటే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అయ్యి ఉండేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చెప్తాను. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం శివాజీ గారు ప్రభుత్వానికి మిగిలే ఆస్తి 25%. ఈ 25% విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు.
మీ చంద్రబాబు నాయుడు గారు. అంటే 2 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు అన్నారు, కానీ మీ చంద్రబాబు నాయుడు విజనరీ కాబట్టి 5 కాదు 10 చేస్తారు దాన్ని. సో 5 లక్షలు హయ్యర్ రేంజ్ తీసుకుందాం మనం. సో మొదటి విడతలో సేకరించింది 34,000 ఎకరాలు శివాజీ గారు. 34,000 ఎకరాలు 5 లక్షలు డివైడెడ్ బై 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు వేస్తే ఎకరము 14,70,00,000. రైతులకి 25% కదా, దీని విలువ 5 లక్షల కోట్లు అయితే దీని విలువ కూడా 5 లక్షల కోట్లు. సో 5 లక్షల కోట్లు రైతులకు ఇస్తున్నారు. 5 లక్షల కోట్లు డివైడెడ్ బై 34,000 ఎకరాలు అంటే ఒక ఎకరము 14,70,00,000. వినండి మీరు. సో శివాజీ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమంటే ఆ రోజున ఎకరా ఎంత ఉంది అక్కడ? 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు మార్కెట్ రేట్, కార్డ్ వాల్యూ కాదు, మార్కెట్ రేట్. అక్కడ 2013 ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రయోగిస్తే గవర్నమెంట్ కార్డు వాల్యూకి 4 రెట్లు ఇవ్వాలి. కార్డు వాల్యూ ఎంత ఉంది? 2 లక్షలు, 2.5 లక్షలు ఉంది. దానికి 4 రెట్లు అంటే ఎకరా 10 లక్షలు ఇస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతు భూమి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ మార్కెట్ రేటే 8, 10, 12 ఉంది, అంటే యావరేజ్ 10 ఉంది. రైతులు ఆసక్తి చూపించకపోవచ్చు. ఈ ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకొచ్చే బదులు చంద్రబాబు నాయుడు, బాబు మీకు 2013 భూసేకరణ చట్టం ప్రయోగిస్తే మీకు ఎకరాకి 10 లక్షలే వస్తాయి, మీ మార్కెట్ రేట్ ఆల్రెడీ 10 లక్షలు ఉంది, నేను ఎకరాకి 20 లక్షలు ఇస్తాను, మీరు భూమి ఇవ్వండి రాజధానికైనా ఒక ప్రపోజల్ పెట్టాల్సింది. మీరు వ్యవసాయమే చేయాలనుకుంటే రాజధాని ప్రాంతంలో మీరు 1 ఎకరా ఇస్తే ఇదే పంటలు పండే భూమి రాజధాని బయట 2 ఎకరాలు కొనిస్తాను నేను అని కూడా ఒక ప్రపోజల్ పెట్టాలి. సో అయితే ఈ ఆప్షన్ లేదా ఆ ఆప్షన్కి రైతులందరూ భూమి ఇచ్చేసేవారు. సో ఎకరా 20 లక్షల చొప్పున 34,000 ఎకరాలు కొనడానికి ఎంత ఉంది శివాజీ గారు? లెక్కేయండి ఒకసారి. 34,000 ఇంటూ 20 lakhs 6,800 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 6,800 కోట్లు రైతులకు ఇచ్చేసి మార్కెట్ రేట్కి డబుల్ ఆ భూమి మొత్తం కొన్నట్టయితే ఈ భూమి మొత్తం ప్రభుత్వ భూమి అయిపోయింది శివాజీ గారు. అంటే రైతులకి 25% వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ 25% వాటా విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు కదా, అది ప్రభుత్వానికి వచ్చేది కదా శివాజీ గారు. అంటే ప్రభుత్వానికి రావాల్సిన 5 లక్షల కోట్లు ఏమైపోయినాయి, ఎక్కడ పోయినాయి, ఎవరికి పోతున్నాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. మీ మంత్రి గారు ఉన్నారు కదా, మీ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మీ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు 2.6 ఎకరాలు 3 ఎకరాలు ఏదో కొన్నారు. ఎకరా 8 లక్షలకు కొన్నట్టు మనం ఆరా తీస్తే తెలిసింది. శివాజీ గారు ఎకరా 8 లక్షలకు కొన్నారు పయ్యావుల కేశవ్ గారు. అది కొని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆయనకి ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు అంటే 1,250 గజాలు లెక్కేసుకుంటే కూడా 1,450 కాదు 1,250 లెక్కేసుకుంటే కూడా ఎకరాకి 14,70,00,000 వస్తున్నాయి పయ్యావుల కేశవ్ గారికి. అంటే 8 లక్షలు పెట్టుబడి పెడితే పయ్యావుల కేశవ్ గారు రైతుకి 8 లక్షలు ఇచ్చి ఆ భూమి తీసుకుని ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం ఆయనకి ఇచ్చే ప్లాట్ల విలువ 14,70,00,000. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలసీ అది. ల్యాండ్ పూలింగ్ అంటే పయ్యావుల కేశవ్ గారు 8 లక్షలు ఇచ్చి రైతుకు భూమి, ఇది కట్ చేసుకోండి. శివాజీ గారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ప్రకారము పయ్యావుల కేశవ్ గారు రైతుకు 8 లక్షలు ఇస్తే ఆయన భూమి పయ్యావుల కేశవ్ గారికి ఇస్తారు. పయ్యావుల కేశవ్ గారు ఆ భూమి తీసుకెళ్లి ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రభుత్వం పయ్యావుల కేశవ్ గారికి ప్లాట్లు ఇస్తుంది. ఆ ప్లాట్ల విలువ వచ్చేసేసి 14,70,00,000. అంటే ఆయన 14,62,00,000 ఎకరానికి లాభం పొందుతున్నారు పయ్యావుల కేశవ్ గారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చట్టం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాల్సింది, 2013 ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రకారం అంటే ఎకరా 10 లక్షలు ఇవ్వాలి రైతుకి. రైతులు దాదాపు దానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఎకరాకి 20 లక్షలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించాల్సింది. ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చే బదులు మీకు మార్కెట్ రేట్కి డబుల్ ఇస్తా అని చెప్పాల్సింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ప్రకారం ఎవరు ఎంత లాభపడతారో చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి సలహా ప్రకారము ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలంటే రైతుకి మార్కెట్ రేట్కి రెట్టింపు ఎకరా 20 లక్షలు ఇచ్చింటే అప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఏం చేయాలి, ఎకరా 20 లక్షలు ఇంకా అప్పుడు పయ్యావుల కేశవ్ కొనడానికి లేదు. ఇంకా రైతుకి ఎంత ఇచ్చేది ప్రభుత్వం, 20 లక్షలు ఇచ్చేది. అంటే పయ్యావుల కేశవ్ గారు ఇచ్చే 8 లక్షల కంటే 12 లక్షలు అదనంగా రైతుకి 20 లక్షలు వెళ్ళేది.
రైతు అక్కడ 12 లక్షలు నష్టపోయాడు. ప్రభుత్వం ఆయనకి 20 లక్షలు ఇవ్వబోను 14,70,00,000 నుంచి 20 లక్షలు రైతుకి ఇచ్చింది తీసేస్తే ప్రభుత్వానికి ఎంత మిగిలేది? చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము 14.5 కోట్లు మిగిలేది. అంటే ప్రభుత్వ ఖజానాకి 14.5 కోట్ల ఆదాయం వచ్చేది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలనే పాలసీ కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పాలసీ కరెక్టా? ఏది కరెక్ట్ శివాజీ గారు? మీ చంద్రబాబు నాయుడు ఏది చేస్తే అది రైటా? ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లని దోచి పయ్యావుల కేశవ్ లాంటి ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టడమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. మొదటి విడతలోనే 5 లక్షల కోట్ల దోపిడీ అంటే రెండో విడత మూడో విడత భూమి ఇవ్వడానికి మీకు సిగ్గులేదా? సిగ్గులేదా అంటున్నా? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు దోచుకునేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని ఇచ్చేయండి అంటారేంటి? మీకు తెలియదా ఇది దోపిడీ అని? మీకు తెలియదా? ఇదమ్మా ల్యాండ్ పూలింగ్కిను ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టడానికి మధ్య ఉన్న తేడా ఇది. చంద్రబాబు నాయుడు ఏంటి అస్తమానం దోచుకుందాం అనే ఆలోచనే తప్ప ప్రజలకు మేలు చేద్దామని ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఏంటి? ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ భూమి విలువ పెరిగితే ఆ విలువ లాభం ప్రభుత్వ ఖజానాకు వస్తుంది, అంటే డైరెక్ట్గా ప్రజలకు వస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి విజన్. ఇది చెప్పుకోవడంలో వైసీపీ ఘోరంగా విఫలమైంది. అంటే విఫలమైందంటే ఎందుకు చెప్పలేకపోతుంది సార్ ప్రతిసారి? ఎందుకంటే ఇన్ని ఛాన్సెస్ వస్తున్నా కూడా వైసీపీ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోతుంది? అంటే నేను 2022లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈమెయిల్ చేయడం జరిగింది. ఇది ఇలా చెప్పాలి, మీరు ఒక రాజధాని 3 రాజధాని అని కాదు మీరు చెప్పాల్సింది, ప్రభుత్వ ఖజానా దోపిడీ లక్షల కోట్లలో జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అని 2022లో చెప్పాను. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి నేను 2023లో ఆయనకి వివరించడం జరిగింది. వ్యక్తిగతంగా కలిసి దోచేసుకుందాం రా అని ఒక బ్రోచర్ తయారు చేసి ఆ బ్రోచర్ ఆయనకి ఇచ్చి ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు ఏప్రిల్ 23, 2023 అనుకుంటా, ఏప్రిల్ 2023 ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేను కానీ మిడ్ ఏప్రిల్ 2023 నేను ఇది 5 లక్షల కోట్ల అవినీతి అని చెప్పిన తర్వాత 6 నెలలకి చంద్రబాబు నాయుడు మీద 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు పెట్టారు. అరే మీ చేతిలో 5 లక్షల కోట్ల స్కామ్ ఉండగా 371 కోట్లు కేసు ఎట్లా పెడతారు? 5 లక్షల కోట్లు కేసు పెట్టింటే ఏ స్థాయిలో ఉంటుండే? ప్రజలకు ఎందుకు వివరించలేకపోయినారు నాకైతే అర్థం కదా. అంటే ఇక్కడ వైఫల్యం అంటే చాలా మంది వస్తూ ఉంటారు, ఏదేదో చెప్తా ఉంటారు, పక్కన పడేసి ఉంటారు. అట్లా లైట్ తీసుకున్నారు అనాలా లేకపోతే ఏమో నాకైతే అర్థం కాదు, కానీ లైట్ తీసుకున్నారు. ఇప్పుడు మేము లెటర్స్ రాస్తున్నాం. లెటర్స్ రాస్తుంటే లెటర్స్ రాసిన వాళ్ళందరికీ అక్నాలెడ్జ్మెంట్ వస్తున్నాయి సుప్రీంకోర్టు నుంచి. మే నుంచి రాయడం మొదలు పెడితే సడన్గా 29th నవంబర్ నాకు వచ్చింది, 9th డిసెంబర్ సాకే శైలజానాథ్ గారికి వచ్చింది, ఇప్పుడు నిన్న అనగానే రాంప్రసాద్కి వచ్చింది. రోజుకి 5-6 మంది మాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది, మాకు మెసేజ్ వచ్చిందని పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు మెసేజ్లు వస్తుంది. నేను వైసీపీ శ్రేణులకు చెప్పేది ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, ఎల్లుండి ఆయన బర్త్డే కేక్ కట్ చేస్తారు. మీరు కేక్ కట్ చేసే ప్రోగ్రాంలో ఒక్క ప్రోగ్రాం అడిషనల్గా పెట్టుకోండి. ఏంటంటే అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానాన్ని దోచుకుని ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టే చట్టము. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అది చెప్పి దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేది ఆ లేఖలో, అంటే చీఫ్ జస్టిస్ గారికి లెటర్స్ రాయాలి. ఈ లెటర్స్ రాసే దాంట్లో ఫస్ట్ అంశం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ చట్టం మీద సిబిఐ విచారణ జరగాలి. 2, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ మీద విచారణ జరగాలి. 3, ఎకరా 99 పైసలకి అమ్మే, అంటే కోట్ల రూపాయల విలువైన భూమి ఎకరా 99 పైసలకి అమ్మటం అంశం మీద కూడా సిబిఐ విచారణ జరగాలి. ఈ 3 అంశాలతో కలిపిన ఒక లేఖ మేము రాస్తున్నాము, వందలాదిగా రాశాము. రాసిన వాళ్ళందరికీ సుప్రీంకోర్టు నుంచి మెసేజెస్ వస్తున్నాయి, మీ లెటర్ మేము స్వీకరించాము అని. సో మీరు మీ బర్త్డే వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బర్త్డే వేడుక చేసినా కానీ ఈ లెటర్ ఫార్మాట్ మీకు పంపిస్తాను. నా ఈమెయిల్ ఐడి వచ్చేసేసి dicsochi@gmail.com dicsochi@gmail.com.
దానికి మీరు కనుక ఈమెయిల్ పంపిస్తే నేను ఆ లెటర్ ఫార్మాట్ పంపిస్తాను. అది ప్రింట్ చేసుకుని 4 పేజీలు ఉంటుంది. 4 పేజీల మీద సంతకం పెట్టి చివరి పేజీలో మీ పేరు, గ్రామం పేరు, ఫోన్ నంబరు, ఆధార్ కార్డు చివరి 4 అంకెలు రాసి స్పీడ్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ చేసి ఆ రసీదు మీరు ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టండి. నేను పంపించాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను. మీరు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన బర్త్డే గిఫ్ట్ ఏంటి? అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టము చంద్రబాబు నాయుడుది అవినీతి చేసే చట్టము. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలనేది ప్రజలకి, ప్రభుత్వ ఖజానాకి లాభం చేకూర్చే చట్టము అని మీరందరూ లెటర్స్ రాయడమే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అతిపెద్ద బర్త్డే గిఫ్ట్. మీ గ్రామంలో ఫంక్షన్ చేసేటప్పుడు చెప్పండి, ప్రజలందరికీ చెప్పండి. సో మీరు ఎక్కడెక్కడైతే ఈ వేడుక చేస్తున్నారో అక్కడక్కడ ఈ కార్యాచరణ జరిగితే ఆ గ్రామంలో ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ మాటున ఎన్ని లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నాడో అర్థమైపోతుంది. ఆ లెటర్ మీద సంతకం పెట్టేటప్పటికల్లా చదువుతారు కదా, తెలుగులోనే ఉంటుంది. అది చదవంగానే ఏమవుతుంది, అరే ఇంత దోపిడీ చేస్తున్నారా, ఇంత దోపిడీ చేసి కూడా న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్రలు చేశారా, అంటే మన డబ్బు దోచుకోవడానికి కోసం వాళ్ళు యాత్రలు చేశారా? శివాజీ గారు ఏమంటున్నారంటే ప్రజలందరినీ దోచుకొని మాకు పెట్టండి అంటున్నాడు ఆయన. ల్యాండ్ పూలింగ్ భూమి ఇవ్వమంటే అంటే ఏంటంటే ప్రజలందరినీ దోచుకొని మాకు పెట్టండి అంటున్నాడు. సిగ్గుగా ఉండాలి కదా.